నవంబర్ 16 దేవుని వాగ్దానం. నా గిన్నె నిండి పొర్లుచున్నది. కీర్తన 23:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృప మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ఆయన ఎంతగానో మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఆయనతో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు ఎన్నో విషయాలు మన జీవితంలో సంతోషాన్ని ఇస్తాయి. ఎన్నో గొప్ప దీవెనలు మనం పొందుకోగలుగుతాం. దావీదు తన జీవితము ఎందుకు అంత ఆనందంగా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే 23వ కీర్తన ఒక గొప్ప ఆదర్శంగా కనబడుతూ ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నాకు కాపరిగా ఉన్నాడు గనక నాకు ఏమీ లేమి ఉండదు అని చెబుతూ నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలాసార్లు లోటు ఉందని ఎంతో బాధపడుతూ ఉంటారు. మా ఇంట్లో సరి అయినటువంటి విధానం లేదు, నాకు సరిగ్గా లేదు, ఎప్పుడు ఎలాగ నేను పొందుకోవాలి. చాలాసార్లు సమృద్ధి కొరకు ఎదురు చూసేటువంటి ప్రజలు, ఆత్మీయులు ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుణ్ణి కాపరిగా చేసుకోగలిగినప్పుడు, ఆయనతో కలిసి మనం ప్రయాణం చేయగలిగినప్పుడు, ఆయన మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగి మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు నీ గిన్నె నిండి పొర్లుచున్నది. అంతేగాని మనము గిన్నె నిండి పొరలడం కోసం మనం ప్రయాసపడితే దేవుడు మనకి కాపరిగా ఉండడు. అది మాత్రము నువ్వు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నవారికి, అంటే ఆయనతో సరైన సత్సంబంధము, ఆయనతో కలిసి ప్రయాణం చేసే అనుభవము, ఆయనలో ఇమిడిపోయే తత్వము ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారికి వారి ఇంటిలో కానీ వారి యొక్క వంటలో కానీ ఎక్కడే కానీ దేవుడు లోటు అనేది ఉంచకుండా వారి గిన్నెను నిండి పొర్లులాగా చేస్తూ ఉంటాడు. అటువంటి ఆశీర్వాదము ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించాలని నువ్వు కోరుకుంటే దేవాతి దేవుడిని నువ్వు కాపరిగా చేసుకో. ఆయనతో కలిసి ప్రయాణం చేయి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవిస్తారు. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నిన్ను కాపరిగా చేసుకున్న వారి కుటుంబాల్లో వారి గిన్నె నిండి పొర్లుచూ ఉండదు. ప్రభువా, మా గిన్నె నిండి పొర్లటానికి, సమృద్ధి మేము పొందుకోవడానికి, నీతో కలిసి ముందుకు వెళ్ళటానికి, లోకానుసారమైన సమృద్ధి కాదు, పర సంబంధమైనటువంటి సమృద్ధి జీవాన్ని మేము సంపాదించుకునే ధన్యత, భాగ్యము మా బిడ్డలకు దయచేయండి. నేడు ప్రయాణాల్లో, పనులలో వారికి తోడు ఉండండి. ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాలను ఆశీర్వదించండి. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్.